ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించింది. 5 గంటల 40 నిమిషాల నుంచి 6 గంటల 19 నిమిషాల వరకు చంద్రగ్రహణం కొనసాగింది. మరోవైపు మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకు గ్రహణం మొదలైంది. సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు గ్రహణం కొనసాగింది. ఈశాన్య తూర్పు రాష్ట్రాల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించింది. చంద్రగ్రహణం ముగియడంతో నదీ స్నానాలు చేస్తున్నారు ప్రజలు. గ్రహణం ముగిసిన తర్వాత కనిపిస్తున్న ఫుల్ మూన్ని మనం చూస్తున్నాం. ఇవాళ చంద్రగ్రహణం సందర్భంగా చంద్రుడు ఎర్రగా మారి బ్లడ్ మూన్గా కనిపించాడు. సూర్యకిరణాల్లో ప్రభావం వల్ల మాత్రమే ఈ రంగు మారడం అనేది జరుగుతుంది. కానీ దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావం ఉండదని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అసలు చంద్రగ్రహణానికి సంబంధించి ఏ విధమైన దుష్ప్రభావం ఉండదు, దాన్ని పూర్తిగా చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఆస్వాదించవచ్చు అని చెప్తున్నారు. సూర్యగ్రహణానికి సంబంధించి కూడా అదే మాట చెప్తున్నారు. ప్రతిరోజు మామూలుగా డే టైంలో మనం సూర్యుడిని డైరెక్ట్గా చూస్తే కూడా కంటి మీద దుష్ప్రభావం ఉంటుంది. గ్రహణం రోజు కూడా అలాంటిదే ఉంటుంది. అందుకోసం సూర్యగ్రహణాన్ని డైరెక్ట్గా చూడొద్దు అని చెప్తాము. కానీ చంద్రుడికి సంబంధించి అటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైన దృశ్యం. కాబట్టి అరుదుగా జరిగే ఈ దృశ్యాన్ని ఖచ్చితంగా చూసి ఆస్వాదించాల్సిందే అని చెప్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా సైన్స్ టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, జన విజ్ఞాన వేదిక వాళ్ళు వీళ్ళంతా కలిసి కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గ్రహణం వచ్చిన ప్రతిసారి కూడా దీనివల్ల చెడు ప్రభావం ఉండదు. గ్రహణం వచ్చినప్పుడు మన యాక్టివిటీస్ని మనం మామూలుగానే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఎట్లా ఉంటామో గ్రహణం రోజు కూడా మనం అట్లానే ఉండొచ్చు. దీనివల్ల ఎటువంటి చెడు జరగదు అని నిరూపించడానికి గ్రహణం ఉన్న సమయంలో వాళ్ళు అంతా కలిసి సామూహికంగా ఆహారం తీసుకోవడం, మంచినీళ్ళు తాగడం, ఇతర కార్యక్రమాలన్నీ చేసుకోవడం చేస్తున్నారు. వీటి వల్ల ఎటువంటి చెడు ప్రభావం ఉండదు అని ప్రాక్టికల్గా ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్రహణాలు అనేవి అరుదుగా జరిగే అద్భుతమైన దృశ్యాలు. వాటిని చూసి ఆస్వాదించాలే తప్ప వాటి వల్ల ఎటువంటి చెడు ఉండదని చెప్తున్నారు. అయితే సూర్యగ్రహణం ఏర్పడ్డప్పుడు డే టైంలో అయితే మనకి ప్రభావం కనిపిస్తుంది, చీకటిగా మారుతుంది. కానీ ఇవాళ చంద్రగ్రహణం మనకి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ తర్వాత వచ్చింది. మనకి చంద్రుడు అప్పటికి కనిపించాడు, రాత్రిపూట కనిపిస్తాడు. కాబట్టి పాక్షికంగా కనిపించింది. గ్రహణం ముగిసే సమయానికి మనకి కొంత చంద్రుడు కనిపించడం స్టార్ట్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో 5 గంటల 40 నిమిషాల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం కొనసాగింది. మనకి గ్రహణం స్టార్ట్ అయ్యే టైంకి నెలవంకలాగా కనిపించిన చంద్రుడు గ్రహణం పూర్తయ్యే సమయానికి మనకి ఫుల్ మూన్ లాగా కనిపించాడు. సో మనకి అద్భుతంగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్న చంద్రుడిని మనం చూస్తున్నాం. ఇవాళ గ్రహణం రోజు చంద్రగ్రహణం అయితే ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించింది. 5 గంటల 40 నిమిషాల నుంచి 6 గంటల 19 నిమిషాల వరకు చంద్రగ్రహణం కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకు గ్రహణం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు గ్రహణం కొనసాగింది. ఈశాన్య తూర్పు రాష్ట్రాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే పాక్షికంగా కనిపించింది గ్రహణం. ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించింది. 5 గంటల 40 నిమిషాల నుంచి 6 గంటల 19 నిమిషాల వరకు చంద్రగ్రహణం కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకు గ్రహణం మొదలైంది. సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు గ్రహణం కొనసాగింది. ఈశాన్య తూర్పు రాష్ట్రాల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించింది. अगर बहुत बड़ा लाइट सोर्स लगा है, बीच में से बड़ी बस निकल रही है, उसकी शैडो आपकी कार पे पड़ती है, टू व्हीलर पे, उससे कुछ होता है आपको? कुछ नहीं. इस सेलेस्टियल इवेंट से हमें भी कुछ नहीं होता. वी आर वेरी वेरी इंजॉयबल इवेंट्स हैं कि आप उनका घर से बाहर निकलें. मून को आप नेकेड आई से देखें, नग्न आंखों से देखें. टेलीस्कोप की भी जरूरत नहीं है. लेकिन सोलर इक्लिप्स के समय बहुत सुरक्षा रखना पड़ती है, आंखों की खासकर सुरक्षित तरीके से देखें. वरना चंद्रग्रहण को तो आप निहारे. जी हाँ, बिल्कुल हमारी ये कोशिश रहती है पब्लिक में कि यूफोरिया क्रिएट हो, एक एंगेजमेंट हो ऑडियंस का, और ऑडियंस विज्ञान और टेक्नोलॉजी के संगम को, साइंटिफिक आउटलुक को समझ पाएं. और वैज्ञानिक चेतना जो है, साइंटिफिक जिसको कहते हैं साइंटिफिक एटीट्यूड, साइंटिफिक टेम्परामेंट, उसको जगाने में हमें एक सहयोग मिले कि वैज्ञानिक समाज का निर्माण कैसे होगा. आकाश सर कल आएंगे? नहीं, लाइव जा रही है.
आप कंटेंट देखने आए हैं, कितना एंजॉय किया है? मुझे इसकी सबसे ज़्यादा अच्छी चीज़ लगी कि मतलब इसमें कलर सब तो फिर भी ठीक है कि इसका नॉलेज मुझे सबसे ज़्यादा अच्छा लगा और उसका शेप मेरे को ये सब बहुत पहले से ही पता है। मेरा आज रिविजन हो गया और मुझे एक बार फिर साइंस में आकर मतलब मैंने बहुत टाइम से साइंस करा नहीं है, तो एक बार फिर से मुझे साइंस पढ़ के बहुत अच्छा लगा। कि बच्चे जो साइंस का दिख रही है और नई चीज़ है। अगर बहुत बड़ा लाइट सोर्स लगा है, बीच में से बड़ी बस निकल रही है, उसकी शैडो आपकी कार पे पड़ती है, बाय टू व्हीलर पे, उससे कुछ होता है आपको? कुछ नहीं। तो इस सेलेस्टियल इवेंट से हमें भी कुछ नहीं होता। वी आर वेरी वेरी इंजॉयबल इवेंट्स हैं कि आप उनका घर से बाहर निकलें। मून को आप नेकेड आई से देखें, नग्न आंखों से देखें, टेलीस्कोप की भी जरूरत नहीं है, लेकिन सोलर इक्लिप्स के समय बहुत सुरक्षा रखना पड़ती है, आंखों की खासकर सुरक्षित तरीके से देखें, वरना चंद्रग्रहण को तो आप निहार रहे हैं। जी हाँ, बिल्कुल, हमारी ये कोशिश रहती है पब्लिक में कि एक यूफोरिया क्रिएट हो, एक एंगेजमेंट हो ऑडियंस का, और ऑडियंस विज्ञान और साइंस टेक्नोलॉजी के संगम को, साइंटिफिक आउटलुक को समझ पाएं, और वैज्ञानिक चेतना जो है, साइंटिफिक जिसको कहते हैं साइंटिफिक एटीट्यूड, साइंटिफिक टेम्परामेंट, उसको जगाने में हमें एक सहयोग मिले कि वैज्ञानिक समाज का निर्माण कैसे होगा। आकाश सर का लाइव है? नहीं, लाइव जा रही है। आप कंटेंट देखने आए हैं, कितना एंजॉय किया है? मुझे इसकी सबसे ज़्यादा अच्छी चीज़ लगी कि मतलब इसमें कलर सब तो फिर भी ठीक है कि इसका नॉलेज मुझे सबसे ज़्यादा अच्छा लगा और उसका शेप मेरे को ये सब बहुत पहले से ही पता है। मेरा आज रिविजन हो गया और मुझे ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించింది. 5 గంటల 40 నిమిషాల నుంచి 6 గంటల 19 నిమిషాల వరకు చంద్రగ్రహణం కొనసాగింది. మరోవైపు మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకు గ్రహణం మొదలైంది. సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు గ్రహణం కొనసాగింది. ఈశాన్య తూర్పు రాష్ట్రాల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించింది. बहुत बड़ा लाइट सोर्स लगा है, बीच में से बड़ी बस निकल रही है, उसकी शैडो आपकी कार पे पड़ती है, बाय टू व्हीलर पे, उससे कुछ होता है आपको? कुछ नहीं। तो इस सेलेस्टियल इवेंट से हमें भी कुछ नहीं होता। वी आर वेरी वेरी इंजॉयबल इवेंट्स हैं कि आप उनका घर से बाहर निकलें। मून को आप नेकेड आई से देखें, नग्न आंखों से देखें, टेलीस्कोप की भी जरूरत नहीं है, लेकिन सोलर इक्लिप्स के समय बहुत सुरक्षा रखना पड़ती है, आंखों की खासकर सुरक्षित तरीके से देखें, वरना चंद्रग्रहण को तो आप निहार रहे हैं। जी हाँ, बिल्कुल, हमारी ये कोशिश रहती है पब्लिक में कि एक यूफोरिया क्रिएट हो, एक एंगेजमेंट हो ऑडियंस का, और ऑडियंस विज्ञान और साइंस टेक्नोलॉजी के संगम को, साइंटिफिक आउटलुक को समझ पाएं, और वैज्ञानिक चेतना जो है, साइंटिफिक जिसको कहते हैं साइंटिफिक एटीट्यूड, साइंटिफिक टेम्परामेंट, उसको जगाने में हमें एक सहयोग मिले कि वैज्ञानिक समाज का निर्माण कैसे होगा। आकाश सर का लाइव है? नहीं, लाइव जा रही है। आप कंटेंट देखने आए हैं, कितना एंजॉय किया है? मुझे इसकी सबसे ज़्यादा अच्छी चीज़ लगी कि मतलब इसमें कलर सब तो फिर भी ठीक है कि इसका नॉलेज मुझे सबसे ज़्यादा अच्छा लगा और उसका शेप मेरे को ये सब बहुत पहले से ही पता है। मेरा आज रिविजन हो गया और मुझे एक बार फिर साइंस में आकर मतलब मैंने बहुत टाइम से साइंस करा नहीं है, तो एक बार फिर से मुझे साइंस पढ़ के बहुत अच्छा लगा। कि बच्चे जो साइंस का दिख रही है और नई चीज़ है। अगर बहुत बड़ा लाइट सोर्स लगा है, बीच में से बड़ी बस निकल रही है, उसकी शैडो आपकी कार पे पड़ती है, बाय टू व्हीलर पे, उससे कुछ होता है आपको? कुछ नहीं। तो इस सेलेस्टियल इवेंट से हमें भी कुछ नहीं होता। वी आर वेरी वेरी इंजॉयबल इवेंट्स हैं कि आप उनका घर से बाहर निकलें। मून को आप नेकेड आई से देखें, नग्न आंखों से देखें, टेलीस्कोप की भी जरूरत नहीं है, लेकिन सोलर इक्लिप्स के समय बहुत सुरक्षा रखना पड़ती है, आंखों की खासकर सुरक्षित तरीके से देखें, वरना चंद्रग्रहण को तो आप निहार रहे हैं। जी हाँ, बिल्कुल, हमारी ये कोशिश रहती है पब्लिक में कि एक यूफोरिया क्रिएट हो, एक एंगेजमेंट हो ऑडियंस का, और ऑडियंस विज्ञान और साइंस टेक्नोलॉजी के संगम को, साइंटिफिक आउटलुक को समझ पाएं, और वैज्ञानिक चेतना जो है, साइंटिफिक जिसको कहते हैं साइंटिफिक एटीट्यूड, साइंटिफिक टेम्परामेंट, उसको जगाने में हमें एक सहयोग मिले कि वैज्ञानिक समाज का निर्माण कैसे होगा। आकाश सर का लाइव है? नहीं, लाइव जा रही है।
आप चंद्रग्रहण देखने आए हैं, कितना एंजॉय किया है? मुझे इसकी सबसे ज़्यादा अच्छी चीज़ लगी कि मतलब इसमें कलर सब तो फिर भी ठीक है, लेकिन इसका नॉलेज मुझे सबसे ज़्यादा अच्छा लगा और उसका शेप। मेरे को ये सब बहुत पहले से पता है, मेरा आज रिविजन हो गया और मुझे एक बार फिर साइंस में आकर मतलब मैंने बहुत टाइम से साइंस करा नहीं है, तो एक बार फिर से मुझे साइंस पढ़ के बहुत अच्छा लगा। इसमें सीखा कि बच्चे जो डायरेक्शन जैसे दिख रही है और नई चीज़ है बच्चे डायरेक्शन घुमा लेते हैं। ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించింది. 5 గంటల 40 నిమిషాల నుంచి 6 గంటల 19 నిమిషాల వరకు చంద్రగ్రహణం కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకు గ్రహణం మొదలైంది. సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు గ్రహణం కొనసాగింది. ఈశాన్య తూర్పు రాష్ట్రాల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించింది. అయితే గతంలో కంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. ఎక్కువ మంది గ్రహణాన్ని చూడడానికి ఆసక్తి చూపించారు. బయటకు వచ్చి గ్రహణాన్ని చూసే ప్రయత్నం చేశారు. బ్లడ్ మూన్ని చూసి చాలామంది ఎంజాయ్ చేశారు.